ఇప్పటి వరకు నేను చెప్పిన పాఠాన్ని పాట రూపంలో బాగా గుర్తుంటుంది. మీకు పాట వినగానే పాట మీకు గుర్తు అనేది వచ్చేస్తుంది. మరి దేవుడు ఎంత ప్రేమమయుడైండు కూడా, శాశ్వత కాలం ప్రేమించేవాడు కూడా ఏదేను వనంలో ఆదామవ్వలు చిన్న తప్పు చేస్తే కట్టుబట్టలతో రోడ్డు మీద పడేశాడు. నోవాహు జలప్రలయంలో మొత్తం ముంచి పాడేశాడు. సొదొమ గుమర్రలో కాల్చేశాడు. మరి ఇదేంటంటే ఇది ప్రేమ అంటారా? ఇది ప్రేమ అంటారా, పగ అంటారా? ఇప్పుడు వరకు దేవుని ప్రేమకున్న గొప్పతనం చెప్పారు. ఇప్పుడు ఈ భాగంలో మీకు దేవుని ప్రేమకున్న మరొక కోణాన్ని, దేవుని ప్రేమకున్న మరొక కోణాన్ని మనం చూద్దాం. అగాపే ప్రేమ లేదా దేవుని ప్రేమ అనే దాంట్లో మరొక కోణం ఏంటంటే, దీర్ఘకాలం సహించినది ప్రేమ, దేవుని ప్రేమ. శాశ్వత కాలం ఉండేది ప్రేమ, దేవుని ప్రేమ. దోషములన్నింటిని కప్పేది ప్రేమ, దేవుని ప్రేమ. క్షేమాభివృద్ధి కలుగజేయనది ప్రేమ, దేవుని ప్రేమ. పొరుగువానికి కీడు చేయనది దేవుని ప్రేమ. అనేక పాపములను కప్పునది దేవుని ప్రేమ. భయమును పోగొట్టినది దేవుని ప్రేమ. ఎంత మధురమైనది దేవుని ప్రేమ. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న దేవుడు ఆదాము అవ్వల్ని ఎందుకు గెంటేశాడు? అవునా? సొదొమ గొమొర్రలు ఎందుకు కాల్చేశాడు? నోవహు జలప్రలయం ఎందుకు ముంచేశాడు? ఇశ్రాయేలీయులను అరణ్యంలో లక్షల మందిని చంపేశాడండి. దేవుడే చంపేశాడు. మరి ప్రేమమయుడే కదా, ప్రేమ స్వరూపే కదా. స్వప్న మీ పిల్లల్ని ఇప్పటివరకు ఎప్పుడైనా కొట్టావు నువ్వు? చాలాసార్లు వాయి తీసేస్తుంది. మరి స్వప్నకి ప్రేమ ఉందా లేదా? నేను అడిగితే మా పిల్లలకి నా మీద మా పిల్లలకున్న ప్రేమను మీరు కొనలేరు సార్ అంది. మీకు సమస్త భూగోళం మొత్తం తీసుకొచ్చినా కొనలేరు అంది. మరి ఎందుకు కొట్టిందంటారు? ప్రేమలో ఉన్న మరొక కోణం. అంతేనా? ఇప్పుడు దేవుని ప్రేమలో కూడా ఉంది ఆ కోణం. ఆ కోణం అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ మనం అమలు చేస్తున్నాం. అది చూద్దాం. ఇశ్రాయేలీయులు అందరూ కూడా అరణ్యంలో సంహరించబడ్డారు. ఇది దేవుని ప్రేమ కాదా? పిల్లలు తప్పు చేసినప్పుడు దండించడం అనేది, దారిలో పెట్టడం అనేది ప్రేమ. ప్రేమ యొక్క అగాపే ప్రేమకు 2 ముఖాలు ఉన్నాయి. మొత్తం ప్రేమకు 4 ముఖాలు ఉంటే అగాపే ప్రేమకి 2 ముఖాలు ఉన్నాయి. మొదటి ముఖం ఏంటంటే ప్రేమించటమే. రెండో ముఖం ఏంటంటే తప్పు చేసినప్పుడు దండించడమే ప్రేమ. కానీ అది కూడా మనం రెఫరెన్స్లో కూడా చూద్దాం. మనిషి చేసిన పొరపాట్లను సరిదిద్దటమే దేవుని యొక్క ప్రేమ. అగాపే ప్రేమలో ఉన్నది రెండవ ముఖం. సామెతల గ్రంథం చూద్దాం, 3వ అధ్యాయం 12వ వచనం. అంటే మీకు ఈ 5 రోజులు 5 అద్భుతమైన పాఠాలు అందించడం అనేది జరుగుతుంది. మీకు ఎక్కడ కూడా దొరకవు. ప్రతి సంవత్సరం కూడా 5 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళందరూ రండి. సంవత్సరంలో మొదటి 5 రోజులు సంవత్సరాంతం దేవుడు మనల్ని కాచి కాపాడతాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా. పిల్లల్ని కొట్టింది అంటే స్వప్న, పిల్లలంటే ఇష్టమే. ఇష్టం లేకపోతే వదిలేస్తుందండి. పోతే బాని ఇటు పోతే నాకెందుకు, దేని కింద పడితే నాకెందుకు అని ఉంటుంది కోటేశ్వరి. ఒక రోజున మా పిల్లల్ని కొడితే ఏం జరగాలి అది జరిగింది. ఇప్పుడు కొట్టడం అనేది ప్రేమ కాదా? నేను చెప్పేది అది. అప్పుడు నోవాహు జలప్రలయం అందరిని చంపటం ప్రేమ కాదా? చెప్పండి. ప్రేమే. అగాపే దేవుని ప్రేమ కంటే మనుషులను అక్రమ మార్గంలో వెళ్తున్నప్పుడు సరిదిద్దటమే దేవుని ప్రేమ. సరిదిద్దటమే దేవుడు చేసింది ఏంటంటే సరిదిద్దాడు అంతే, పగేం కాదు అది. చాలామంది ఏమంటారంటే అంతమందిని చంపేశాడు, ఇంతమందిని చంపేశాడు అంటారు. అదేంటంటే ప్రేమ. ప్రేమతోనే చేయటం అనేది జరిగింది. మనిషి చేసిన పొరపాటును సరిదిద్దటమే ప్రేమ. సామెతల గ్రంథం 3:12 మీరు చూశారు. తండ్రి తనకిష్టుడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. దేవుని ప్రేమ తప్పు చేసిన వారిని ఏం చేస్తుందంటండి? గద్దిస్తుంది. చేస్తే చేశారులే అని వదిలేదు. తప్పు చేస్తున్నాడు, దేవునికి విరోధంగా బ్రతుకుతున్నాడు, నాశనానికి పోతున్నాడు, గుంటలో పడుతున్నాడు అని అనుకున్నప్పుడు ప్రేమతో దేవుడు ఏం చేస్తాడంటే గద్దిస్తాడంట.
శిక్షిస్తాడంట. శిక్షకు లోబడి దేవుని వైపుకు వస్తే హక్కున చేర్చుకొని మళ్ళీ ప్రేమకు మొదటి ముఖం ఉంది కదా, అన్నీ కప్పేసుకుని చక్కగా శాశ్వత కాలం ప్రేమించడం అనేది జరుగుతుంది. తప్పు చేసిన వాడిని, పాపం చేసిన వాడిని వదిలేశాడు అనుకోండి, అది అసలు ప్రేమే అవ్వదంటండి. అది అసలు ప్రేమే అవ్వదు. కాబట్టి మనం పాపం చేసినప్పుడు ప్రేమించేది దేవుని ప్రేమ, మనం పాపం చేసినప్పుడు మనం గద్దించేది కూడా దేవుని ప్రేమ. గుర్తుంచుకోండి, మనం పాపం చేస్తున్నప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే క్షమించి ప్రేమిస్తాడు. ఇది దేవుని ప్రేమ. అదే పాపం మనం చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని గద్దించడం కూడా దేవుని యొక్క ప్రేమ. మీరు కూడా చూడండి, మీ పిల్లల మీద అంతవరకు ప్రేమ ఉంటుంది. తప్పులు చేశారని ఏమి అనుకుని ఉంటారంటే ఉండరు, దండిస్తారు, కొడతారు, తిడతారు, అని అవసరమైతే వాతలు పెడతారు, తిండి పెట్టరు. ఇవన్నీ ప్రేమతో చేసే పనులే. ఇదే దేవుని ప్రేమలో మరో కోణం. అదే దేవుని ప్రేమని మనకు కూడా పెట్టాడు కాబట్టి ఆ కోణాన్ని మనకు తెలియకుండా మనం కూడా ఏం చేస్తున్నామంటే చూపించటం అనేది జరుగుతుంది. దేవునిలో ఉన్న ప్రేమ కాస్త తన కుమారుడైన క్రీస్తులోనికి వచ్చింది, తన కుమారుడైన పరిశుద్ధాత్మలోనికి కూడా వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారి తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి నీకు అవసరమై నీ చిత్తమైతే తొలగించమన్నప్పటికీ అసలు ఆయన మైండ్లో ఏముందంటే, యోహాను సువార్త 10:17 చూడండి. యోహాను సువార్త 10:17. యేసుక్రీస్తు ఏ ప్రేమ కలిగి ఉన్నాడో తండ్రి అదే ప్రేమ కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఏ ప్రేమ కలిగి ఉన్నాడో దేవుడు కూడా అదే ప్రేమ కలిగి ఉన్నాడు. అదే ప్రేమను మనల్ని కూడా కలిగి ఉండమంటున్నాడు. యోహాను సువార్త 10:17. నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. యేసుక్రీస్తు ప్రాణాన్ని పెట్టాడా? ఆ రోమా ప్రభుత్వం ఆయన చంపేసిందా అంటే ఈయనే పెట్టాడు. తప్పించుకోగలడండి. నేను నా ప్రాణమును పెట్టుచున్నాను. ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఈయన ప్రాణం పెట్టడం వల్ల ఈయన ఎవరు ప్రేమిస్తున్నారంట? దేవుడు ప్రేమిస్తున్నారు. 18 చూడండి. ఎవ్వడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దానిని తీసుకొనుటకు నాకు అధికారం కలదు. అంటే యేసుక్రీస్తు తన ప్రాణాన్ని ఇష్టపూర్వకంగానే సిలువలో పెట్టాడు. ఇందులో ఏముంది? దేవుని ప్రేమ అనేది ఉంది. తండ్రి యేసుని పంపడం అనేది తండ్రి ప్రేమ. యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టడం అనేది యేసుక్రీస్తు యొక్క ప్రేమ. అదే ప్రేమలో వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు జనులు తప్పు చేసినప్పుడు మన నాగలక్ష్మి అక్క చెప్పినట్టుంది, కొరడాలతో కొట్టి. అదొకసారి చూద్దాం. యోహాను సువార్త 2:13, 14, 15, 16 యేసుక్రీస్తు ప్రభుల వారు దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవాలయాన్ని వ్యాపారపు ఇల్లుగా మార్చినప్పుడు ఆయనకి కోపం వచ్చి కొరడాలు చేసి బల్లలు లాగేసి కొరడాలతో కొట్టడం అనేది జరిగింది. ఇక్కడ ఏముంది? దీంట్లో ఏముంది? ప్రేమ ఉంది. ఇది కూడా దేంతో చేశాడు అంటే ప్రేమతో చేశాడు. ప్రేమ ఉన్నవాడు ఏం చేస్తాడండి? తప్పు జరుగుతున్నప్పుడు, తప్పు చేస్తున్నప్పుడు గర్దిస్తాడు. ఇదే ప్రేమ. తల్లికి పిల్లల మధ్య ఉండే ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, దీర్ఘకాలం ఉంటుంది, క్షేమాభివృద్ధినే కోరుకుంటుంది. కానీ తప్పు చేస్తున్నప్పుడు మాత్రం అదే ప్రేమ ఏం చేయాలంటే గద్దించాలి. అదే ప్రేమలో అపోస్తలులు చూపించారు, అదే ప్రేమను పౌలు చూపించాడు. వారి సహజ లక్షణాలు వారు చూపించడం అనేది జరిగింది. ఈరోజు మనం ఏం చేయాలనేది ఈ రెఫరెన్స్లో చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3:14. కొలసీలకు రాసిన పత్రిక 3:14. కొలసీలకు రాసిన పత్రిక 3:14. అంటే ఈ రోజుతో ఈ ప్రేమ గురించి అవదండి, రేపు ఎల్లుండ కూడా ఉంటుంది. మొత్తం మీకు మొత్తం భాగాలన్నీ, నిన్న 3 భాగాలు, ఇవాళ 4 భాగాలు, రేపు 3 భాగాలు, ఎల్లుండి 3 భాగాలు మొత్తం వింటే దేవుని ప్రేమ అనేది మనకు అర్థమైంది. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను మొదట చెప్పాను కదా, నిన్న ఇప్పుడు చెప్పిన భాగాలు, ముందు చెప్పిన భాగం మాత్రమే విని అయిపోయింది అనుకున్నారనుకోండి, ఇప్పుడు ఈ భాగం వినలేదనుకోండి, అర్థమైద్దా? అర్థం అవదు. ప్రేమకు మరో కోణం ఏంటి? తప్పు చేసినప్పుడు గద్దించడం. కొలసీలకు రాసిన పత్రిక 3:14. వీటన్నింటిపైన ఒక మనిషి పరిపూర్ణుడు. ఇది పరిపూర్ణత అనడానికి ఏంటి ఆధారం అంటే అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఇప్పుడు మనం అందరం దేన్ని ధరించుకోవాలి?
ప్రేమను ధరించుకోవాలి. ఏ ప్రేమను? దేవునికి మానవుల పట్ల ఉన్న అగాపే ప్రేమను మనం అందరం కూడా ధరించుకోవాలి. ప్రేమ లక్షణాలు ఏంటో కూడా మీకు వివరించడం జరిగింది. ఇప్పుడు ఇక మళ్ళీ చదవండి. ప్రేమను ధరించుకొనుడి, ప్రేమను ధరించుకొనుడి. ఇది మీ యొక్క సూపర్ పవర్. ఇప్పుడు సూపర్ మ్యాన్ ఏం డ్రెస్ వేసుకుంటాడు? సూపర్గా ఉండే డ్రెస్ వేసుకుంటాడు సూపర్ మ్యాన్. అలాగే మనం కూడా సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ స్పైడర్ డ్రెస్ వేసుకుంటాడు. అలాగే మనం అందరం కూడా సూపర్ మ్యాన్స్ కాబట్టి సూపర్ పవర్ కలిగిన మనుషులం కాబట్టి మన సహజ లక్షణం ఏంటంటే ప్రేమ. ఈ సూపర్ పవర్ అయిన లవ్ని మన ధరించుకోవాలి. మళ్ళీ చదవండి. ప్రేమను ధరించుకొనుడి, ప్రేమను ధరించుకొనుడి. ఇదే మన యొక్క సూపర్ పవర్ లేదా మన యొక్క సహజ లక్షణం. మానవ సహజ లక్షణాల్లో ఒక లక్షణం చెప్పండి. ప్రేమను ధరించుకోవడం లేదా ప్రేమ అనేది మన యొక్క సహజ లక్షణం. స్వప్న, ప్రేమ అనేది మన సహజ లక్షణం. ప్రేమ అనేది మన సహజ లక్షణం. ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఇది దీంట్లో ఏముండదంటే లైంగిక సంబంధం అనేది ఉండదు. రైట్. అంటే ఇది మన యొక్క సూపర్ పవర్. ఈ ప్రేమని మనం మొదట చెప్పుకున్నట్లుగా రేసి అగాపే ప్రేమ లేదా దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రేమను కూడా అనవచ్చు. దీనికి సంబంధించి మీకు పై వచనాల్లో కూడా ఉంటుంది చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3:14 ఉంది కదా, దానిపైన 12 నుంచి చదవండి జాగ్రత్తగా అండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు ఒకటి పరిశుద్ధులను, అంటే ఇది మన యొక్క సహజ లక్షణం అంటారు. పరిశుద్ధులను తగినట్లు జాలి గల మనసు, ఇది ఒక సహజ లక్షణం. అండర్లైన్ చేసుకోగలిగితే మొదటిది పరిశుద్ధత అనేది మన సహజ లక్షణం. ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచే వచ్చింది. తర్వాత జాలి గల మనస్సు, ఇది కూడా ఎక్కడ ఉందంటే దేవుని దగ్గర ఉంది. ఇది కూడా మన సహజ లక్షణం. దయాళుత్వం, దేవుడు దయామయుడు, ఆ సహజ లక్షణం మనం కూడా, ఇది కూడా మన సహజ లక్షణం. తర్వాత వినయమును, సాత్వికం కూడా సహజ లక్షణం. ఈ సహజ లక్షణాన్ని ఎవరు ధరించుకున్నారంటే మోషే గారు ధరించుకున్నారు. మోషే గారు మిక్కిలి సాత్వికుడు. దీర్ఘశాంతం, దేవుడు దీర్ఘశాంతం కలవడిందని మీకు చెప్పినప్పుడు చెప్పాను. మనం కూడా కాదు, నిన్న చెప్పాను దీర్ఘశాంతుడని. మనం కూడా దీర్ఘశాంతాన్ని ధరించుకోవాలి. ఏంటిది? మన సూపర్ పవర్ లేదా మన యొక్క సహజ లక్షణం. తర్వాత హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించును. ఇందాక మీకు చెప్పాను, ప్రేమ దీర్ఘకాలము సహించును. రైట్. ఒకరినొకడు క్షమించుడు, ఇది కూడా ఎక్కడ ఉందంటే దేవునిలో ఉన్న సహజ లక్షణం. మన సహజ లక్షణాలు ఇవన్నీ, కానీ మనిషి ఈ సహజ లక్షణాలన్నీ ఈనాడో మర్చిపోయాడు. ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరును ఒకరినొకడు క్షమించుడు. కింద చదువు 14 వచ్చిన. వీటన్నిటిపైన అంటే మానవ సహజ లక్షణాలన్నిటికీ పైగా ఉన్నది ఏంటంటే సహజ లక్షణం, సూపర్ పవర్ ఏంటంటే ప్రేమ. అంతేనా? వీటన్నిటికి దేవుడు మనల్ని ఏ పనులన్నీ చేయమంటున్నాడో అట్లన్నిటికి మించింది, అన్నిటికన్నా పైన ఉన్నది ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమను గురించి ముందు మనం నేర్చేసుకుంటున్నాం. అంతేనా కృష్ణ? సహజ లక్షణాలన్నిటికి మించి ఉన్నది ఏంటంటే ప్రేమ. ఈ ప్రేమను ఏం చేయమంటున్నాడంటే ధరించుకోండి. ప్రేమను ధరించుకోమన్నాడని ప్రేమ గురించి ఏం తెలియకుండా మనం ఏదో ఒకటి చేసేస్తే అది అయిద్దండి. దానికి సంబంధించి పూర్తి వివరాలు మనకి తెలియాలి. దేవుని ప్రేమ ఎటువంటిది? నిస్వార్థమైనది, షరతులు లేనిది, లైంగిక ఆకర్షణతో సంబంధం లేనిది, పూర్తిగా త్యాగభావంతో కూడిన దైవికమైన ప్రేమ. ఏమీ ఆశించకుండా ఇచ్చే ప్రేమ, ఎదుటి వ్యక్తులు తప్పులు చేసినా ప్రేమించే ప్రేమ, ఎదుటి వ్యక్తులు ప్రేమ చూపించకపోయినా చూపించే ప్రేమ. ఇది దేవుడు మన పట్ల చూపిన ప్రేమ. ఇది అత్యున్నతమైన ప్రేమ. ఇదే సూపర్ పవర్. ఇదే ప్రేమను యేసుక్రీస్తు శిలువలో మనందరి కోసం చూపించాడు. ఇదే ప్రేమను దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడంటే ధరించుకోండి. ఇది మీ యొక్క సహజ లక్షణం. కొలసీలకు రాసిన పత్రిక 3:12 వచ్చిన చూడండి. ఇప్పుడు చదివారు అదే, మళ్ళీ చదవండి. మీరు కాగా ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను. చూడండి, పరిశుద్ధత మన యొక్క సహజ లక్షణం. చదవండి మళ్ళీ. జాలి గల మనస్సు, దయాళత్వం మన సహజ లక్షణం.
వినయం మన సహజ లక్షణం, సాత్వికం మన సహజ లక్షణం, దీర్ఘశాంతం మన సహజ లక్షణం. ఈ అట్లన్నిటికి పైగా ఎవరినైనా సరే మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని క్షమించలాగిన క్షమించండి. క్షమాగుణం అనేది మీ సహజ లక్షణం. సహజ లక్షణాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు. వీటన్నిటికీ పైన ప్రేమను ధరించుకోండి. దేవుని ప్రేమ అనేది దేవుని యొక్క సూపర్ పవర్ అండి. ఆ సూపర్ పవర్ను మనందరికి కూడా సహజ లక్షణంగా ఇచ్చాడు. కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే మన జీవిత కాలంలో ఆ సూపర్ పవర్ని మనము చూపించగలగాలి. ఈ సూపర్ పవర్ను మనం కనుక కోల్పోయామనుకోండి, నష్టమా లాభం అండి? చాలా నష్టం. దేవుడు ఎక్కడ ఊరుకోడంటే ఈ ప్రేమ దగ్గరికి వచ్చేటప్పటికే మనం తప్పు పడతాడు. ఈ ప్రేమ దగ్గరికి వచ్చేటప్పుడే పౌలు గారు అంటాడు చివరిగా, నాకు ఎన్ని వరాలున్నా ఎన్నున్నా ఎంతమందిని మార్చినా ఎంతమంది చేసినా ఎంత శుభార్త చేసినా ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ఏ ప్రేమ? ఈ ప్రేమ, అగాపే ప్రేమ. ఓకేనా? అక్కడ ఒకసారి ఆఫ్ చేస్తాను. ఇంకా 10 నిమిషాలు ఉంది. 10 నిమిషాలు చిన్న పాఠం చెప్పి ముగించుకునేది.